ఒక వ్యక్తిని మోసం చేస్తుంటే ఆయన సంఖ్యెక్కి కూర్చొని ఆయన్ని నేనే గెలిపించాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. నేను లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవడని తెలుగుదేశం వాళ్ళు అంటారు. అంత సిగ్గులేని ఒక కాంబినేషన్ కూటమి ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరి ఈరోజు ఏదైనా ప్రజా సమస్య మీద రోడ్డు మీదకి వస్తే ఏ విధంగా పోలీసులతో బుల్డోజ్ చేయిస్తున్నారు, ఏ విధంగా పోలీసులతో భయపెడుతున్నారు, ఏ విధంగా పోలీసులతో హెరాస్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అయినా కూడా నోరు మెదపడు పవన్ కళ్యాణ్. ఏమంటే ఆయన కళ్ళకి చంద్రబాబు నాయుడు ఆయన చూపించే గ్రాఫిక్లు తప్ప మరేమీ కనిపించాం. ఎందుకంటే మీరందరూ గమనించారు, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఎలా మాట్లాడాడో. ఆడపిల్లలకి నేను అండగా ఉంటా, ఆడపిల్లల పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళకి కళ్ళు పీకేసేలాగా ప్రాణం తీసేలాగా చట్టాలు తెస్తా అన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది కాలేజ్ పిల్లలు, ఎంతమంది స్కూల్ పిల్లలు, ఎంతమంది గృహిణులు రేప్ కాబడి చంపబడుతుంటే ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడా పవన్ కళ్యాణ్? ఇదేనా ఈయనకి మహిళల మీద ఉండే గౌరవాన్ని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు సనాతన యోధుణ్ణి అని చెప్తాడు పిఠాపురం పీఠాధిపతి. మరి ఈరోజు తిరుమలలో అన్ని జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో గోవులు ఎన్ని చనిపోయాయో మీరు చూశారు. దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోవడం కూడా చేతగాని కూటమి ప్రభుత్వం ఇది. దాంట్లో ఈయన రోజుకొక డ్రెస్ వేసుకొని రోజుకొక వేషం వేసుకునే వ్యక్తి. కనీసం అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివే నేను ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను, తిరుత్తని మురుగడు నా అభిమాని, దేవుడు ఈయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు. ఆ తిక్క ముదిరి ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. ఈరోజు ప్రజలకి రేషన్ ఇవ్వటానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, డీజిల్కి డబ్బులు ఉండవు. కానీ ప్రజల డబ్బుతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని హెలికాప్టర్లు కొనుక్కొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఎందుకని అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈయన వస్తాడు. అసలు పక్క రాష్ట్రంలో మీరు సొంత ల్యాండ్ని కలిగి ఉన్నారా? మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుంటున్నారా? అయితే బ్రిక్ అండ్ బోల్డ్ మీ కలని సాకారం చేసుకోవడానికి హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు, హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్, హైదరాబాద్లో ఉండే లోకేష్లకి ఈ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటుందా? మనకు చేయాలని చిత్తశుద్ధి ఉంటుందా? అది మనం గమనించాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నికలు వచ్చే సమయానికి మాయ మాటలు నమ్మి మోసపోవటమో, లేదా తెలుగుదేశం వాళ్ళు చేసే ఆ ట్రిక్కులకి మనలో మనం గొడవ పడటమో, లేదా ఇంకో కారణం వల్ల మనం ప్రభుత్వాన్ని కోల్పోతే
ఈరోజు వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళు ఓడిపోగానే గత 5 ఏళ్ళు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్? హైదరాబాద్ లో కోవిడ్ లో రెస్ట్ తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి పట్టించుకోలేదు. టీడీపీ జనసేన లీడర్లు పట్టించుకోలేదు. వాళ్ళకు ఓట్లేసే సింపథైజర్లు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడమని అటు కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కాపాడుకోవడమే కాకుండా ప్రతి కుటుంబానికి పేదవాడు లబ్ధిదారుడైతే వెల్ఫేర్ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా ఇవ్వటం మనం గమనించాం. కానీ ఈ రోజు మేనిఫెస్టోని గాలికి వదిలేశారు. ఇచ్చే ఒక్కటి పెన్షన్ అరాకొర ఇస్తూ ఎంతమందికి కోత పెట్టాడు, ఎన్ని లక్షల మందికి కోత పెట్టాడో మీరందరూ కూడా గ్రామాల్లో గమనిస్తున్నారు. రోజా, నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు నీ బాధ్యత నీకు తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు. అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పగా ఎవడైనా ఏదన్నా అంటే గొక్కెట్టి ఏడ్చేస్తాం కదా. మనం ప్రెస్ మీట్ పెట్టి నన్ను అలాగన్నారు, నేను ఒక మహిళని కూడా చూడకుండా నన్ను ఎలా తిడుతున్నారో. నువ్వు మహిళ అయ్యుండి ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు, ఎంత రోతగానా మాట్లాడచ్చు, నేను ఎవడు ఏమనకూడదు. ఒకసారి రోజా ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. కర్మరా గెలిచిన ఎమ్మెల్యేలే గాలినా కొడుకులైతే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి రోజా? కింద కామెంట్లో అమ్మనాబూతులు తిడుతున్నాను కదా నేను. ఏం భాష అది? ఇప్పుడు సెల్వమని అంటే నీ భర్తను పిలిచినట్టు అందరినీ పిలవకూడదు. నువ్వు ఎన్ని బూతులన్నా తిట్టుకో సెల్వమని అని. రాను పోరాను ఎదవ అనుకుంటావో, నా కొడుకు అనుకుంటావో, ఇంకొకటి కొడుకు అనుకుంటావో. నీ ఇష్టానుసారంగా ఎన్ని బూతులు తిట్టినా కట్టుకున్న పాపానికి, చేసుకున్న దరిద్రానికి భరిస్తాడు, తప్పదు. కాబట్టి ఏదో అనుభవిస్తాడు. ఇంకా నా తలరా తింతేలే, నా కర్మ ఇంతేలేదని చెప్పేసి నేను ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చాడు పాపం. ఇంట్లో నీ మొగుడి మీద ఉన్న కోపాన్ని ఊరందరి మీద చూపించేస్తానంటే ఎట్టా? అందరినీ నీ కొడుకులు అనేసి నువ్వు బూతులు తిట్టేసి నేను ఎవడు ఏమనకూడదు అంటే నేను పైనుంచి దిగొచ్చావు. నాకు అర్థం కావట్లా. ఎవడు నీ కొడుకు ఎందుకు అయ్యాడు? ఏం భాష అది? మరి నిన్నేమనాలి? గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ గాలిన కొడుకులైతే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి? ఏ పదం వాడాలి? తాగి మాట్లాడొద్దు, వెళ్ళొద్దు, తాగేసి మీటింగ్కి వెళ్ళొద్దు మనం. నువ్వు అప్పుడప్పుడు ఎత్తే ఎలా మాట్లాడతావు, లేకపోతే బాగానే మాట్లాడతావు అని ఎలా అన్నాము అనుకో. నేను అన్నట్లయితే కామెంట్లో అంటారన్నమాట. ఆ వీడియో కింద కామెంట్లో అంటారన్నమాట. రోజా తప్పేమి కాదు పాపం, కొన్ని సందర్భాలు ఇలా తీసుద్ది అని చెప్పేసి. కాస్త హుందాతనం ఉండాలండి. మాలాంటి వాళ్ళతో ఎందుకు చెప్పించుకోవడం? మనం విమర్శ చేస్తున్నామంటే మనం నిలుపుకోవాలి కదా, మర్యాద మనం కాపాడుకోవాలి కదా. నీలాగా మాట్లాడుతున్నారు మిగిలిన నాయకులు అందరూ కూడా. మిగిలిన మహిళా నాయకులు వైసీపీలో ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఇలాగే మాట్లాడుతున్నారా? విడుదల రజనీ గారు కావచ్చు, లేదంటే తానేటి వనిత గారు కావచ్చు, సుచరిత గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా వైసీపీలో. మహిళా నాయకులు ఎవరు లేరండి? వాళ్ళందరూ నీ మాదిరిగానే మాట్లాడుతున్నారా? ఇది మొగోడి మాదిరిగా కూడా కాదు. వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, సరే ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యేలైనా, వాళ్ళు కూడా ఎంత ఇడిసేసి మాట్లాడరు. ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి. నువ్వు మహిళ అయి ఉండి పైగా మాజీ మంత్రివి, మాజీ ఎమ్మెల్యేవి, నీకు ఏదో ఊరికే ఏదో పిచ్చి పట్టిందలాగా మనకి మైకు కనబడగానే, మన సభలో ఒక 10 మందిని చూడగానే మరి లోకం మర్చిపోతావో, లేదంటే నీకు నువ్వే పెద్దగా ఊహించేసుకుంటావో మాకు అర్థం కావట్లా. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తావు. తిరిగి నేను ట్రోల్ చేయట్లేదా? నేను బూతులు తిట్టట్లేదా? దయచేసి ఈ పదాలు వాడితే ఘోరాది ఘోరంగా అంటారు. నువ్వు గాలినా కొడుకులు అనేసి టక్మని వెనక ముందు ఆలోచించుకుంటా. ఎవడో ఒక నిన్ను గాలి డాష్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఆ మాట మనం ఎందుకు పడాలి? మనం ఒక మాట అనడం దేనికి, 10 మాటలు దేనికి కాయాలి చెప్పు? మనం మర్యాదగా విమర్శ చేస్తే ఎంత హుందాగా విమర్శిస్తారో. అందరినీ బుద్ధులు తిట్టేస్తావు, అందరిలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేస్తావు, నీ గురించి ఎవడో మాట్లాడకూడదు. ఏమన్నంటే ఇక్కడ ఏడుస్తాం మళ్ళీ అని. ఇంకా మాట్లాడు.
జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు మరి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ ఉన్నాడండి? బెంగళూరులో కదా. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విడిచిపెట్టి సంవత్సర కాలం అయింది కదా. సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నాడు, యలహంక ప్యాలెన్స్లోనే ఉంటున్నాడు. అది జగన్ మెరిగిన సత్యం, మనం అందరం చూస్తూనే ఉన్నాం. నెలలో 1 రోజు 2 రోజులు వస్తాడు, వచ్చి ఊరికే ఏదైనా శవయాత్ర ఉంటే శవయాత్ర చేసుకుంటాడు, ఒక 4 మాటలు మాట్లాడతాడు, 4 డైలాగులు కొడతాడు, కార్యకర్తల సమావేశం నాయకుల సమావేశం ఒకటి పెట్టుకుంటాడు. మీ అందరికీ నేను ఉన్నాను, మీరు బండబూతులు తిట్టండి, అమనాబూతులు తిట్టండి, నేను చూసుకుంటాను అంటాడు, వెళ్ళిపోతాడు.